ನಾನು శ్రీప్రియ ஒரு படத்தில் ஆக்ட் பண்ணியிருக்கேன். அது தெலுங்குలో తిరుపతిలో పణం கேட்கணும்னு வைஃப் அது படத்தில். நான் டார்ச்சர் பண்ணுற ஹஸ்பண்ட், நாட் இன் த லைஃப், இந்த மூவி. ஃபோன் பண்ணி கேட்டேன், என்னடி என்ன பண்ணுறேன், ஏன் ஃபோன் பண்ணேன், తిరుపతిలో లడ్లు సినిమా స్టార్ కట్ట పణం இல்லை யார் நம்புவான், பணம் அனுப்புறியா இல்லாமல் நானே வரட்டுமான்னு. இந்த மாதிரி டைலாக் சினிமே வேண்டாம். பிகாஸ் యు ఆర్ వెయిటింగ్ టు సీ హీజ్ ఇళయరాజా గారి మాటలు, మిత్రుడి మాటలు వినాలనుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషం. రియలీ ఐ అప్రిషియేట్. ఐ లవ్ యూ సార్ వన్స్ అగైన్. நீங்களாம் இப்போ குரூப்பாக சேருவீங்களா சார், ஒன்றா நீங்களாம் ஃப்ரெண்ட்ஸாக அப்படி மீட் பண்ணுவீங்களா சார்? அப்போ நீங்கள் அடிக்கடி பண்ணிக்கிற ஒரு ஜாலி கான்வர்சேஷன்னா அது எதை பற்றி இருக்கும் சார்? தங்கச்சி பேசலாமா? எஸ் சார், சொல்லுங்க సార్. అదొక ప్రేమ, ఒక ఆప్యాయత. అంత అన్నదమ్ముల కంటే కూడా స్నేహితుడు చాలా గొప్పవాడు. అప్పుడప్పుడు హాస్యంగా అలా మాట్లాడుకోవచ్చు. ఈ రోజున చాలా శుభదినం. భాగ్యరాజా గారు, మీ పిక్చర్స్ నేను ఎన్నో చూశాను. ఎవరైనా నేచురల్ అంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో స్టోరీస్ తీసుకొని డైలాగ్ డెలివరీ, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డైలాగ్ డెలివరీ చెబుతూ మీకంటూ ఒక పాత్వే నిర్మించుకొని ఒక దర్శకుడుగా, నిర్మాతగా, నటుడుగా, స్క్రీన్ ప్లే రైటర్గా, ఒక కథకుడుగా మీరు చేసిన పిక్చర్లు ఎన్నో విజయాలు సాధించాయి. ఆ రోజుల్లోనే మీరు 1984 మా బాబాయ్ శివాజీ గారితో మీరు యాక్ట్ చేశారు, అమ్మాయిలు జాగ్రత్త. దానిలో ఈరోజు జనరేషన్లో ఏం కావాలో అన్నది ఆ రోజే చెప్పారు. తను నలుగురు సిస్టర్స్ని తీసుకుని ఒక థియేటర్కి వచ్చి కూర్చుంటాడు. భాగ్యరాజా గారు యాజ్ ఎ హీరో. మిత్రమా, నీకు గుర్తుండొచ్చు, నలుగురు సిస్టర్స్ని తీసుకువచ్చి పక్కనే కూర్చోబెట్టి స్క్రీన్ షూటింగ్ అది సినిమా జరుగుతుంది. దానిలో ఒక విలన లేకపోతే ఇంకొక ఆర్టిస్టా రేప్ చేయడానికి ఇదే హీజ్ ప్లానింగ్ ఇన్ ద మూవీ. తన సిస్టర్స్ ఎక్కడ ఆ దృశ్యం చూస్తారో, ఎక్కడ వాళ్ళు చూస్తారో అని చెప్పి గబక్కన లోపల పాకెట్లో నుంచి ₹1 అలా వేశాడు. ఒక ₹1 పడిపోయింది, చూడు చూడు అన్నారు. ఆ సీన్ జరుగుతూ ఉంది. సిస్టర్స్ కిందికి దిగి ఆ ₹1 కోసం ట్రై చేశారు. ఇతను చూశాడు, సీన్ అయిపోయింది, ఓకే పోతే పోయింది 50 పైసా అన్నాడు. వాట్ ఏ ఫెంటాస్టిక్ సీన్ సార్. ఎస్, అందరూ చప్పట్లు కొట్టారు. అతనికి ఆ 1984లోనే ఆలోచన వచ్చింది.